చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులతో కలిసి జీవన్ రెడ్డి కాంప్లెక్స్కి వెళ్లి సీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఆర్టీసీ అధికారులు. హైకోర్టు ఉత్తర్వుల మేరకే సీజ్ చేశామని వెల్లడించారు. కాంప్లెక్స్లోని షాపింగ్ నిర్వాహకులు ఖాళీ చెయ్యాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించినట్టుగా తెలుస్తోంది. 3 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోతే కాంప్లెక్స్ను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ పిఎస్ఆర్టీసీ ఆర్మూర్ బస్డిపో స్థలంలో బిఓటీ స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి బిఓటీ స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు తిరిగి స్వాధీనపరచుకోవడం నిర్ణయించడమైనది. కాంప్లెక్స్ లోని కిరాయిదారులు గమనించగల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ అద్దె బకాయిలు చెల్లించడం ద్వారా టీఎస్ఆర్టీసీ వారు అట్టి కాంప్లెక్స్ ను తిరిగి స్వాధీనపరచుకోవడం నిర్ణయించడమైనది. బిఓటీ స్కీమ్ లో విశ్వజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అద్దె బకాయిల విషయమై హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నోటీసు ఇచ్చి నెల రోజుల అవకాశం ఇచ్చినప్పటికీ అద్దె బకాయిలు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, జీవన్ రెడ్డి నిర్మించిన కాంప్లెక్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారా? ఏంటి అక్కడ పరిస్థితి? సచిన్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జీవన్ మాల్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన జీవన్ మాల్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో లీజుకు తీసుకున్నారు. అయితే గతంలో కూడా లీజుకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో. ఆ సమయంలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంప్లెక్స్ ను సీజ్ చేపిస్తామని ఆ సమయంలో అధికారులు సీజ్ చేశారు. కొంత మేరకు డబ్బు చెల్లించడంతో తాత్కాలికంగా దాన్ని నిలిపివేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నెల రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. 3,18,00,000 ఏదైతే బకాయిలు ఉన్నాయో దానికి 14 కోట్లు బకాయిలు ఉన్నాయి. దానికి అంతకు సంబంధించి చెల్లించాలి, లేకుంటే దీనికి సంబంధించి సీజ్ చేస్తామని నెల రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులకు ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి ఈ రోజు ఆర్టీసీ అధికారులు దానికి సంబంధించిన కరీంనగర్ రీజనల్ కి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి కాంప్లెక్స్ ను సందర్శించారు. ఆ సమయంలో అందులో అద్దెకున్న వారందరికీ కూడా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు ఇందులో విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన లిమిటెడ్ కంపెనీకి సంబంధించి వారు 3,14 లక్షల బకాయిలు చెల్లించాలి. దానికి సంబంధించి చెల్లించకుంటే ఈ రోజు సాయంత్రం వరకులోగా గడువు ఇస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం లోపు చెల్లించకుంటే దీన్ని సీజ్ చేస్తామని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్పడంతో ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే ఆ షాపింగ్ మా జీవన్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న అద్దెదారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ జీవన్ మాల్ కు సంబంధించి గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో కొంత మేరకు డబ్బులు చెల్లించారు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గడ్డ మీద జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అంశం తెరపైకి తెచ్చారు. జీవన్ రెడ్డి ఇప్పుడు జీవన్ రెడ్డి బకాయిలను కడుతున్నారా, లేకపోతే లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే సచిన్, జీవన్ రెడ్డి ఈ రోజు మాత్రం ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆయనకు సమాచారం అందింది. నెల రోజుల క్రితమే ఆయనకు నోటీసులు అందిన నేపథ్యంలో కూడా దానికి అంతకు సంబంధించి ఈ రోజు సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి దానిపైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి జీవన్ రెడ్డి దీనిపైన స్పందించి కొంతమేరకు బకాయిలు చెల్లిస్తారనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అద్దెదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి ఆర్మూర్ గడ్డ మీద జీవన్ మాల్ కు సంబంధించిన అంశం తెరపైకి తేవడం, దీనికి అంతకు సంబంధించి ఈ రోజే ఆర్టీసీ అధికారులు అక్కడికి రావడం, అద్దె బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని చెప్పడంతో దీనికి అంతటికి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. సచిన్, రెడ్డి గంగారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ను సీజ్ చేశారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు. గడువులోగా అద్దె చెల్లించలేదు జీవన్ రెడ్డి. బకాయిలపై నోటీసులు ఇచ్చినప్పటికీ జీవన్ రెడ్డి స్పందించలేదు అని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. పోలీసులతో కలిసి జీవన్ రెడ్డి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లారు. అక్కడ సీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆర్టీసీ అధికారులు. హైకోర్టు ఉత్తర్వుల మేరకే సీజ్ చేశామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కాంప్లెక్స్లోని షాప్ నిర్వాహకులు ఖాళీ చేయాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించారు. 3,14,00,000 రూపాయలు చెల్లించాలి అని, అవి చెల్లించకపోతే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆర్టీసీ అధికారులు.